ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ ఇప్పుడు అలయన్స్ లో వస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారు? అది వాళ్ళు ఇంటర్నల్ గా డిసైడ్ చేసుకొని. సో వైసీపీ నుంచి మనకి ఇంతకు ముందు ఉన్న షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ గా అయ్యారు కదా, సో అలయన్స్ లో వచ్చే అవకాశం ఏముందా? టీడీపీ జనసేన కాంగ్రెస్ ఏమైనా అలయన్స్ లో రావచ్చా? టీడీపీ జనసేన కాంగ్రెస్ వచ్చినా కూడా బట్ ఇంటర్నల్ గా గేమ్ వైసీపీ కాంగ్రెస్ ఆడుతుంది. సో కావాలనే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఎందుకు రెచ్చగొట్టారండి? ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు జగన్ షర్మిల రెచ్చగొట్టినట్టు. ప్రస్తుతం ఉన్న జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్న జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఎంప్లాయ్మెంట్ ఒకటి డెవలప్ చేస్తే బెటర్ అండి. స్కీమ్స్ వైజ్ అంతా ఓకే కానీ బట్ జాబ్స్ యూస్ఫుల్ అయ్యేలాగా. సో కొంచెం యూత్ డిస్టర్బ్ అవుతున్నారు అనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వస్తే మరి పరిపాలన ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే పరిపాలన ఏమైనా చేంజ్ కనిపించే అవకాశం ఉందా? ఏమో అండి, ఇప్పుడు 5 years ఇచ్చారు కాబట్టి సో చూసాము. బట్ నెక్స్ట్ ఎవరు వస్తారనేది పబ్లిక్ డిసైడ్. చాలా ట్రెండింగ్ లో వస్తున్న టాపిక్ వచ్చేసి నారా లోకేష్ గారిని యుఎస్ లో అరెస్ట్ చేశారు అని. మరి యుఎస్ లో అరెస్ట్ చేసింది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా? ఏమో అండి, నాకు అరెస్ట్ అయింది. సో చాలా ధీమాగా మరి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. 175 కి 175 వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? టీడీపీ నుంచి కూడా మరి వై నాట్ పులివెందుల అంటున్నారు. మరి ఆల్రెడీ పులివెందుల అంటే మనకి వైసీపీకి కంచికోట అనుకోవచ్చు, మరి ఎలా రాగలుగుతారు అనుకోవాలి? అలా అంటే లోకేష్ తన ఊర్లో కూడా లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. అది ఈసారి మేబీ వైస్ వర్సా జరగచ్చు. థ్యాంక్ యూ అండి.